కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల సెగ తగిలింది. నేడు ప్రజాభవన్‌లో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవో 46ను రద్దు చేయాలంటూ 500 మందికి పైగా నిరుద్యోగులు ప్రజాభవన్‌లో ధర్నా నిర్వహించారు. ఈ తరుణంలోనే నిరుద్యోగులను బయటికి పంపాలని పోలీసులు ప్రయత్నించినప్పటికీ తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలమని అక్కడే కూర్చుండిపోయారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ వైరల్‌గా మారాయి. మరోవైపు ఉదయం ప్రజాభవన్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు, మెస్ బిల్లులు చెల్లించాలని కోరారు. ఈ నిరసనకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చారు. దీంతో ప్రధాన రహదారి వద్ద రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం జరిగింది ఏదీ లేదని అంటున్నారు మరికొందరు.